పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. గణేష్ నిమజ్జన శోభయాత్రల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు శుక్రవారం కీలక నిబంధనలు ప్రకటించారు. నిమజ్జనం రోజున పాటించాల్సిన ముందస్తు నియమాలను వెల్లడించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజున సౌత్ జోన్ పరిధిల నుంచి విగ్రహాలను తీసుకెళ్లేవారు ముందుగానే బయలుదేరాలని, వాహనానికి ఏసీపీ కేటాయించిన నెంబర్ను ప్రదర్శించాలని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక ప్రకటనలు చేశారు. ఒక గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతి ఉంటుందని, విగ్రహాన్ని తీసుకెళ్తే వాహనంపై లౌడ్ స్పీకర్ అమర్చకూడదని, నిమజ్జనం రోజున వాహనాలపై డీజేతో కూడిన మ్యూజికల్ సిస్టంకు అనుమతి లేదని, రంగులు చల్లుకునేందుకు కాన్పెట్టి తుపాకులను ఉపయోగించకూడదని, విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం లేదా మరేదైనా మత్తుమందులు సేవించిన వ్యక్తులకు అనుమతి ఉండదని, రోడ్డుపై వాహనం వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ను ప్రభావితం చేయకూడదని, ట్రాఫిక్కు ఆటంకం కలిగించకూడదని, విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనం ఇతర వాహనాలకు ట్రాఫిక్కు అంతరాయం కలిగించే ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర లేదా మార్గంలో ఆపకూడదని, అప్పటి పరిస్థితులను బట్టి పోలీసు అధికారులు ఇచ్చే ఆదేశాల మేరకు వాహనాల కదలికలు ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఊరేగింపులో ఎవరు కర్రలు, కత్తులు, కాల్పులు, ఆయుధాలు, మండే పదార్థాలు లేదా ఇతర ఆయుధాలను తీసుకెళ్లకూడదు. జెండాలు లేదా అలంకారాల కోసం ఉపయోగించే కర్రలు 2 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదని, వెర్మిలియన్, కుంకుమ లేదా గులాలను బాటసార్లపై వేయకూడదు అని చెప్పారు. ఊరేగింపులో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు లేదా రెచ్చగొట్టే సంకేతాలు లేదా బ్యానర్లు ఉపయోగించకూడదని చెప్పారు. జనాలలో ఏ వర్గానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే ఇతర రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని చెప్పారు. ఊరేగింపు సమయంలో బాణసంచ ఉపయోగించకూడదని, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని సిపి తెలిపారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.